ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, అది నేను వసించే స్థలము, అది నేను వసించే స్థలము. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఏ త్రోవలైతే అడుక్కున్నవాడంటే ఏంటి అర్థం? ఆత్మీయ అర్థం ఏంటి? ఈ వాజ్ ఎ డిపెండెన్సీ పర్సన్, ఇతరుల పైన ఆధారపడుతున్న వ్యక్తి. ఒకరోజు గడవాలంటే ఇతరులు ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే. తన సొంత కాలు మీద నిలబడి సంపాదించే ఓపిక లేదు ఆయనకు. ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఎవరైనా ఒకరు సహాయం చేయకపోతే ఆయనకి సహాయం చేసే వాళ్ళు లేరనమాట. సో ఈజ్ నాట్ ఎ ఇండిపెండెంట్ పర్సన్, ఈజ్ ఎ డిపెండెన్సీ పర్సన్. ఆయన ఇతరులపైన ఆధారపడే వ్యక్తి, ఇతరులపైనే ఆధారపడే వ్యక్తి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకు షిఫ్టింగ్ అన్నది జరిగిందో, ఆయన తన త్రోవను, తన కూర్చున్న స్థాయిని విడిచిపెట్టి యేసును వెంబడించే వారిలో ఈయన కూడా ఒక్కడైపోయాడు. ఎవరైనా కర్ణోమైడ్ సినిమా చూసారా? కర్ణోమైడ్ యేసుప్రభు ఫిలిం. దాంట్లో ఈ గుడ్డివాణి ఎవరు తీసారో తెలియదు, కానీ ఈ గుడ్డివాణి లాస్ట్ దాకా చూపిస్తాడు. ఎక్కడ దాకా అంటే సిలువ మరణం దాకా. సిలువలో యేసు వేలాడుతున్నప్పుడు కూడా ఈ భర్తలేమి ఏం చేస్తాడంటే ఏడుస్తున్నట్టు చూపిస్తాడు. అదే కరెక్ట్ అన్నమాట. ఈయన తన జీవితాంతం వెంబడితే, ఇంకా మీరు చరిత్రలోనికి వెళ్తే ఆయన హతసాక్షి అయ్యాడని కూడా
చరిత్రలో రాయబడి ఉంది. ఆయన పెద్ద సువార్థికుడు అయ్యాడు, బోధకుడు అయ్యాడు. పరిశుద్ధాత్మ 120 మందిలో ఇతను కూడా ఒక్కడని వేద పండితులు అనుకుంటున్నారు. అభిషేకించబడి తర్వాత యేసును వెంబడించే వ్యక్తిగా అయిపోయాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. లిసన్. Number 1, when the shifting will take place, you are became truly follower of Christ. నిన్ను కనుక బూడిద నుండి, నిన్ను ధూళి నుండి దేవుడు కనుక లేవనెత్తితే నీవు జీవితాంతము యేసు అడుగు జాడలో నడిచే వ్యక్తిగా, యేసును వెంబడించే వ్యక్తిగా, యేసును కడదాకా వెంబడించే వాడులో నువ్వు ఒక్కదానుగా, నువ్వు ఒక్కడిగా మిగిలిపోతావు. ఇంతకంటే ధన్యత మీకు ఏం కావాలని అడుగుతున్నాను. ఈస్ ఇట్ నాట్ ప్రివిలేజ్? As long as you are living in the world, if you follow the Christ, more than that, what do you want? నీకు ఇంకా ఏం కావాలి? నాకైతే ఈ ధన్యత ఉంటే చాలు. నేను బ్రతుకుతున్న దినములన్నీ యేసు ప్రభు అడుగు జాడలో నడుచుతూ వెళ్తే అది చాలు, నా జీవితం ధన్యమైపోతాయి. We are living in the cult world. Lot of lust, lot of sin. We are surrounded by the evils. మనము చీకటి నిండిన ప్రపంచంలో మకమకలాడుతూ, మన వెలుగు కూడా అది పూర్తిగా లేదు, మకమకలాడుతూ జనపనారపు ఒత్తి వలె ఉన్నాం మనము. ఇటువంటి టైంలో ఒక స్పెషల్ కాలింగ్, పెండ కుప్పలో ఉన్న నీకు, బూడిదలో ఉన్న నీకు ఒక స్పెషల్ కాలింగ్. నీకు షిఫ్ట్ అనేది జరగబోతుంది. ఇంతకాలం ఇక్కడే పడి ఉన్నావు, పర్మనెంట్ అనుకున్నావు, ఇంకా నా లైఫ్ ఇంతే అనుకున్నావు, ఇంకా నేను బెక్కర్గా పుట్టాను, బెక్కర్గా సస్తాను అనుకున్నావు, అడుకున్నవాడిగా పుట్టాను, అడుకున్నవాడిగా సస్తాను అనుకున్నావు. ఇదిగో ఇప్పుడు నేను నీ జీవితంలో ప్రవేశిస్తున్నాను. నీ జీవితం ధన్యకరంగా మారుతున్నాయి. నేను నా ఫాలోయర్గా నేను చేయబోతున్నాను, నన్ను వెంబడించే వ్యక్తిగా చేయబోతున్నాను. గట్టిగా గల్లెలుగా చెప్పండి. కూర్చోండి. Number 2, లెట్స్ కమ్ టు Gospel of John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. దిస్ ఈజ్ ఆల్సో ఫెమిలియర్ స్క్రిప్చర్. యూ మైట్ నో అబౌట్ ద లాజర్. When Jesus encountered him, when Jesus called Lazarus, come out, where he was. లాజరు లేచిరా అన్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? అందరూ చెప్పాలా? సమాధిలో ఉన్నాడు. ఈ సమాధి అనేది దేన్ని చూపిస్తుంది? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం, 18, 19. పాతాళమున నీకు స్తుతి కలగదు, పాదాలమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. See, the Bible says, పాతాళం నిన్ను స్తుతించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యాన్ని ధ్యానించరు, పాటించరు, వాక్యానుసారంగా జీవించలేరు. దిస్ ఈస్ వాట్ లాజర్ పొజిషన్. లాజర్ ఒక ప్లేస్ ఇప్పుడు ఎక్కడ ఉండండి? సచ్చిన వాళ్ళతో. వేర్ దెర్ వాజ్ నో ప్రైసెస్, వేర్ దెర్ వాజ్ నో ట్రూత్, హీ వాజ్ దేర్. ఎక్కడ సత్యం లేదో, ఎక్కడ ట్రూత్ లేదో, ఎక్కడ దేవుని వాక్కు వినబడదో, ఎక్కడ స్తుతి చేసేవారు లేరో, ఆరాధించేవారు లేరో, వారు మధ్యలో ఈ లాజరు ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది ఎంతో కాలం ఆ మృతి చెందిన అనుభూతిలో లేదు. సడన్గా ప్రభు అక్కడికి వచ్చాడు.
వచ్చి ఏమన్నాడు అంటే లాజరు 38:39 యోహాను సువార్త 38:39 చదివితే ఆ రాయిని తీసివేయమన్నాడు, తీసివేశారు. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడంటే లాజరే లేచిరా అన్నాడు, లాజరే లేచిరా అన్నాడు. తర్వాత 44వ వచనం చెబుతుంది, చనిపోయిన వాడు లేచి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతా ప్రచండ హల్లెలూయా. దట్టు పేత వస్త్రముతో కట్టబడి వచ్చాడు. ఈ కేమ్ as a imperfect person. He has life but he has no imperfect. దాన్ని విప్పమన్నాడు, పేత వస్త్రాన్ని ఇప్పమన్నాడు. ఇంకా దాంట్లో చాలా ఆత్మీయ అర్థం ఉంది, టైం అయిపోతుంది. ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత you know what happened? No more he was in the graveyard. No more he was in the cemetery. The Bible says, Gospel of John chapter 12 verse 1-2, యాకోబు యోహాను సువార్త 12:1-2 చదివితే భోజన బల్లల్లో కూర్చున్న వారిలో లాజరు కూడా ఒకడు. హూ ఈజ్ జీసస్? హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజులైన, ఈ రాజులకు రాజులైన యేసు ప్రభుతో ఈ చోటా రాజు కూర్చున్నాడు. ఆయన పేరే లాజరు. కొట్టడి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎంత ఇప్పుడు చదవాలి వాక్యం, ఆది యోహాను సువార్త 12:1-2 త్వరగా. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందు తర్వాత 2వ వచనం, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా. ఈ మాట చెప్పండి, ఆయనతో కూడా, ఆయనతో కూడా, యేసుతో కూడా. యేసు ఎవరు? రాజుల రాజు. చెప్పండి, రాజుల రాజు. రాజుల రాజుతో భోజనం చేసేవారిలో గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. రాజుల రాజుతో భోజన బల్లలో ఆదీదులు కూర్చున్నారు. ఆ ఆదీదులతో పాటు సమాధిలో దిగిన ఈ లాజరుని, కుళ్ళిపోయిన దేగలిగిన ఈ లాజరుని దేవుడు లేవనెత్తి తీసుకొని వచ్చి యేసు ప్రభుతో భోజన బల్లలో కూర్చున్న వారిలో ఒకరుగా చేర్చేస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. భోజనం, ఇట్ టాక్స్ అబౌట్ ద రిలేషన్షిప్, ఇంటిమేసీ విత్ గాడ్, ఇంటిమేసీ విత్ జీసస్. దేవునితో సహవాసం చేసే వారిలో, యేసుతో సహవాసం చేసే వారిలో లాజరు ఒక్కడే. ముందు సమాధిలో దిగినప్పుడు స్తుతి లేదు, సత్యాన్ని అనుసరించట్లేదు, ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు. ఎప్పుడైతే ఆయన షిఫ్ట్ చేశాడో, లేవనెత్తాడో, ఇప్పుడు భోజన బల్ల కూర్చున్న వారిలో లాజరు కూడా ఒక్కడైపోయాడు. దేవునితో నడిచే వారిలో, యేసుతో సహవాసం చేసే వారిలో ఆయన లాజరు కూడా ఒక్కడుగా చేసిన ఆ దేవుని యొక్క పిలుపును బట్టి, యేసు యొక్క పిలుపును బట్టి దేవునికి తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. యేసు నిన్న నిరంతరం ఏకరీతిగా మారనివాడు కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ కొంతమంది లాజర్లు ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. జీవం లేని లాజర్లు ఉన్నారు, నిర్జీవంగా ఉన్న లాజర్లు ఉన్నారు. ఆరాధన అనుభవం లేని, సత్యం లేని, అభిషేకం లేని, వరాలు లేని, దేవుని యొక్క పిలుపు లేని లాజర్లు ఉన్నారు. మిమ్మలను దేవుడు లేపి, మిమ్మలను తన బలమైన స్వరముతో మిమ్మల్ని పిలిచి లేపి భోజన బల్లలో కూర్చున్న వారిలో, యేసుతో పాటు కూర్చున్న వారిలో మిమ్మల్ని కూడా ఒకరుగా చేయబోతున్నాడు మాట్లాడుతున్నాడు. There was a man, one who was put into pit. గొయ్యిలో పడేసిన వ్యక్తి గురించి చెప్పి ముగించబోతున్నాను. ఆదికాండ 37:24, జెనసిస్ చాప్టర్ 37:24 త్వరగా. అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఒక పెద్ద నుయ్యిలో పడేశారు, ఒక పెద్ద గుండెలో పడేశారు. వాస్తవానికి దానిలో నీళ్ళు ఉందని
దానిలో పడి సస్తాడని, నీళ్ళు పడి సస్తాడని పడేశారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన్ని మరలా దేవుడు ప్రేరేపించి తన ఎవడైతే నీళ్ళు పడేసిన వాడి చేతనే దేవుడు లేపుతాడు. నిన్ను ఎవడైతే అవమానించాడో వాడి ద్వారానే పొగడినట్టు చేస్తాడు. ఎవడి ద్వారా నష్టపోయావో వాడి ద్వారానే దేవుడు నీకు లాభాన్ని ఇప్పిస్తాడు. ఎవడి ద్వారా నువ్వు దాంట్లో నష్టపోయావో వారి మధ్యలోనే తలపైకెత్తుకొని నడిచినట్టుగా చేస్తాడు. ఎవరిని అవమానపరిచాడో, ఏ కుటుంబం అయితే అవమానపరిచిందో ఆ కుటుంబం మధ్యలోనే రేపు నీ యొక్క మంచితనాన్ని, యథార్థతను దేవుడు కనపరుస్తాడు. అది ఆయన ఒక జీవన శైలి. ఎప్పుడైతే ప్రభు ఒక ఇన్వాల్వ్మెంట్, దేవుని ఒక ఇన్వాల్వ్మెంట్ కనపడిందో తక్కువ సమయంలో ఆయనకు ఒక షిఫ్టింగ్ అయింది. ఆ షిఫ్టింగ్ అంటే చూడండి, ఆదికాండం 41:40, జెనసిస్ 41:40-41-42. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనే యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. ఆగండి, ఇక్కడ దాకా ఆయన వేరు ఒక పర్సన్గా చేస్తూ ఇప్పుడే అసలైన విషయం వస్తుంది. 43వ వచనం. తన రెండవ రథం మీద అతనిని నెక్కించెను. అప్పుడు మొదటిగా ఆయన ఎక్కడ ఉన్నాడు? గోతిలో ఉన్నాడు, గొయ్యిలో ఉన్నాడు. గొయ్యిలో ఉన్న వ్యక్తి లేవనెత్తబడి ఇప్పుడు రాజులు కూర్చున్న రథంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే రథంలో కూర్చాడో తన పోషించబడటమే కాకుండా అనేకులను పోషించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. థ్యాంక్ యూ. ఇక్కడ యోసేపును వీ కెన్ కంపేర్ టు ద మెటీరియలైజ్ బ్లెస్సడ్ పర్సన్. హల్లెలూయా. భౌతికంగా దీవించబడిన వ్యక్తికి మనం పోల్చవచ్చు. దేవుడిని చెప్తున్నాను, ఎంత ఆత్మీయంగా నువ్వు దీవించబడబోతున్నావో అంత భౌతికంగా నువ్వు దీవించబడబోతున్నావు. కొట్టండి, గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు మెడల్లో లేదు, చెవుల్లో లేదు. మా నాన్న ఎన్నోసార్లు కొనిపెట్టమన్నాను, ఇదిగో అదిగో అన్నాడు, కానీ నాకు ఒక గోల్డ్ చైన్ కొనిపెట్టలేదు. చెవుల్లో అందరు అడుగుతున్నారు, నాకు కనీసం ఉంగరం లేదు, నాకు గొలుసు లేదని బాధపడి ఏడుస్తుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మా, మీ నాన్నవో నా నాన్నవో బంగారం నాది, ఈ భూమిలో ఉన్న బంగారం నాది, వెండి నాదని ఎవరు చెప్పలేదు. అలా చెప్పిన ఒకే ఒక తండ్రి పరలోక తండ్రి. కాబట్టి మీ నాన్న దగ్గర అడగటం కరెక్ట్ కాదు. నీకు కావాల్సిన వెండిని, నీకు కావాల్సిన బంగారాన్ని పరమ తండ్రి దగ్గర అడగాలి. ఆయనే వెండి నాదన్నాడు, బంగారం నాదన్నాడు. నీకు కావాల్సిన సమస్తని ఇవ్వగలిగిన ఒకే ఒక తండ్రి పరలోక తండ్రి, ఆయన దగ్గర నువ్వు అడగాలి అన్నా. డాడీ గారు మీరు చెప్పింది కరెక్ట్ అన్న వాళ్ళందరూ చేతులెత్తండి. ఎందుకంటే నేను చెప్పలేదు బంగారం అంతా నాది, ఈ భూమిలో ఉన్న బంగారం అంతా సర్వ సంపద అంతా నాది అనలేదు. అనటానికి మనం ఎవరు సరిపోము. ఒకే ఒక వ్యక్తి మాత్రం ఈ భూలోకంలో ఉన్న సమస్తం నాదన్నాడు, బంగారం నాదన్నాడు, వెండి నాదన్నాడు. ఎవరెవరికైతే బంగారం కావాలో, ఎవరెవరికైతే వెండి కావాలో, ఎవరెవరికైతే సంపదలు కావాలో మీరు తిన్నగా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి అడగటమే మీ ఆలస్యం. మీకు కావాల్సిన వాటన్నిటినీ అద్భుతంగా దేవుడు సమకూరుస్తాడు. పోన్లే, మీకు వద్దంటే వదిలేండి. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క స్థితిగతులు ఈరోజు
ఆ యోసేపులాగా ఒక ఎండిన గొయ్యిలో ఉన్నావేమో, ఎండిన గొయ్యిలో పడేశారేమో. నువ్వు చచ్చిపోవాలని, నువ్వు సమాధి చేయబడాలని, అదే సమాధి అనుకొని ఇంకా మన గొయ్యి కూడా తీయాల్సిన అవసరం లేదు, ఆ సమాధిలోనే మనము చంపవచ్చు చెప్పి అనుకున్నారేమో. ఒక ఓనరు ఒక గాడిదను పెంచుకున్నాడు. ఆ గాడిద పావం యవన వయసులో ఉన్నప్పుడు బాగా మోసింది, ఆయనే మోసింది, ఆయన మురికిని మోసింది, మురికి బట్టలు మోసింది. ఇప్పుడేమో వయసు అయిపోయింది, మోయలాగపోతుంది. రోజు శపిస్తూ ఉన్నాడంట. ఏమని? నీకు సస్తే మంచిది, నువ్వు సావు, ఎక్కడైనా పడి సావు, నువ్వు సస్తే మంచిది, సస్తే మంచిది అంటా ఉన్నాడంట. ఒకరోజు వాడు అన్నట్టే పావం ఒక గొయ్యిలో పడిపోయింది. తెలియక, కళ్ళు కనపడలేదు, వయసు అయిపోయింది ఆ గాడిదకి, గొయ్యిలో పడేసి. ఇప్పుడు ఈయనకు సంతోషం, ఇన్ని రోజులకు నువ్వు సచ్చావు, పో, నా కర్మ వదిలిపోయింది అనుకుంటాను చెప్పి ఆయన ఏం చేశాడంటే ఊర్లో ఉన్న మట్టి అంతా తీసుకెళ్ళి దానిలో పోస్తా ఉన్నాడు. సావు సావు సావు, సమాధి సమాధి అంటే ఇప్పుడు దాకా ఈ గాడిదయేమో నేను ఎలా పైకి రావాలంటే వీడు వేసిన మట్టి పైకి మరల సజీవంగా వచ్చిందంట. నీ మీద వేసిన మట్టి నేను పైకి ఎత్తబోతున్నా, నీ మీద వేసిన మట్టి నీకు వచ్చిన అవమానం, నీకు వచ్చిన నింద, నీకు వచ్చిన వేదన, నీకు వచ్చిన బాధలే రేపు నువ్వు పైకి ఎక్కటానికి మెట్టులుగా, ముచ్చునగా, లేడగా మారబోతుంది. ఈ గాడిదలాగా శపించబడతా, ఇతరుల చేత శపించబడతా, రకరకాల అవమానంతో ముందుకెళ్తున్నావేమో. నీపై మోసిన నేరాలు, అవమానాలే రేపు పైకి వెళ్ళటానికి ఒక నుచ్చునగా మారబోతుంది, లేడర్గా మారబోతుంది. చేతులు జోడించండి. దేవుడు మీకు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీకు మిరకలు చేయబోతున్నాడు. నిన్ను థ్యాంక్లు ఇక్కడతో నీ యొక్క దుఃఖ దినాలు సమాప్తం కాబోతుంది. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి ప్రభువా తండ్రి మమ్మల్ని కూడా లేవనెత్తమని అడుగుతున్నాను. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా లేవనెత్తండి ప్రభువా. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. కృప వెంబడి కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుదురు కాక. ఎవరెవరైతే అవమానపరచబడ్డారో, ఎవరైతే నిందించబడ్డారో, ఎవరైతే అనేకుల్లో త్రోసివేయబడ్డారో తండ్రి, నిర్లక్ష్యంగా తండ్రి ప్రభువా ఎంచబడ్డారో వాళ్ళందరికీ శ్రేష్టమైన మంచి జీవితం దయచేయండి ప్రభువా. అద్భుతం జరిగించండి ప్రభువా. మేలు చేయమని, ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూన్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.
94940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.